ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. భేదములు కల్పించు నాలుక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ఇద్దరు ముగ్గురు సమిష్టిగా చేపట్టిన కార్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి సాతాను ఉపయోగించే అత్యంత శక్తివంతమైన తంత్రం విభజించి జయించడం. సామరస్యంగా కలిసి పనిచేయడం వలన శక్తి, బలము, ఆశీర్వాదాలు సమకూరుతాయని వానికి తెలుసు. కనుక విభేదాలు కల్పించడానికి వాడు అన్ని విధాలా ప్రయత్నిస్తాడు. ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించేవారు కొందరు ఉంటారని నమ్మడం కొన్నిసార్లు కష్టమే. నాకు ఒక కజిన్ ఉండేది. చిన్నతనం నుండి ఆమె గృహహింసకు లోనైంది. కొన్ని సంవత్సరాల తర్వాత మా కుటుంబ సమావేశాల్లో ఎవరో ఒకరితో గొడవ పడకుండా, వాదనకు దిగకుండా ఉంటే ఆమెకి ఏమీ తోచేది కాదు. కుటుంబంలో సహృద్భావ వాతావరణం భగ్నమైతే తప్ప ఆమెకు సంతోషం ఉండదు. విభేదాలు, కలహాలు ఆమెలో సహజాతంగా పెనవేసుకుపోయాయి. తాను దేవునితో సహవాసం కలిగి ఉన్నానని చెప్పుకుంటుంది, కానీ ఆమె వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉంటుంది. సామెతల 6వ అధ్యాయంలో దేవునికి అసహ్యమైన 7 సంగతులు పేర్కొనబడ్డాయి. వాటిలో ఒకటి అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ కలిగించు ఐక్యమనే బంధమును కాపాడుకోవాలని పౌలు విశ్వాసులకు నొక్కి చెప్తున్నాడు. సమాధానం కలిగి ఉండాలంటే అందుకు ఎంతో గట్టి ప్రయత్నం అవసరమని అతనికి తెలుసు. సాతాను యొక్క తంత్రముల గురించి తెలుసుకోకుండా మనం ప్రత్యేకంగా ఉండలేం. ఎవరికీ ఇబ్బంది కలిగించని మాటను బట్టి అభ్యంతరపడడం, ప్రసంగికుని ఉద్దేశాలను అపార్థం చేసుకోవడం, ఇతరుల ప్రవర్తనకు దురుద్దేశాలు ఆపాదించటం, లేక అబద్ధాన్ని నమ్మునట్లు చేయటం వంటివన్నీ వాని ప్రయత్నాలే. మన వివేచన విషయంలో మరెంతో అభ్యాసం చేయాలి. ఆ పరిస్థితి యొక్క వాస్తవాన్ని పరిశుద్ధాత్మ మనకు తప్పకుండా వెల్లడి చేస్తాడు. ఆయన మనకు సమాధానకర్త అయి ఉన్నాడు. మనం ఆయన్ను హత్తుకున్నప్పుడు మన వ్యవహారాల్లో శాంతియుత పరిష్కారాల దిశగా ఆయన మనల్ని నడిపిస్తాడు. నిజానికి మనం ఒకరినొకరు అర్థం చేసుకొని విభేదాలని దూరం చేసుకోవాలనుకున్నప్పుడు మన అనుబంధాలు మరింత బలపడటానికి మన కలహాలే సోపానాలుగా మలచబడతాయి. అనైక్యతను విత్తడానికి మీ నాలుకను ఒక సాధనంగా మీరు ఉపయోగించారా? ఇతరుల గురించి ఎవరైనా మీతో ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని మీరు మరొకరికి భిన్నంగా చెప్పినట్లయితే మీ చర్యలు విభేదాలు కలిగిస్తాయని తెలుసుకోండి. అంటే మీరు ఇతరుల్ని హెచ్చరించకూడదని కాదు, కానీ అలా చెప్పడంలో మీ ఉద్దేశాలు యథార్థంగా ఉండాలి. మీరు ఇతరుల పట్ల నమ్మకత్వం కలిగి వారి మేలు కోరుతున్నట్లు కనిపించే ప్రయత్నం చేస్తున్నారేమో, లేక మీ ఉద్దేశాలని పరోక్షంగా ఇతరులకు ఆపాదిస్తున్నారేమో. మీ ఉద్దేశం ఏదైనప్పటికీ దాని ఫలితం మాత్రం ఒక్కటే. మీ అనుబంధం విచ్ఛిన్నమవుతుంది. అది దేవుని సంతోషపరచదు. గతంలో మీ నాలుకను ఉపయోగించి విభేదాలు తెచ్చిన సందర్భం మీకు జ్ఞాపకం వస్తే మీరు అలా చేయడానికి గల కారణం ఏంటో ఆలోచించండి. ఆ పాపాన్ని బట్టి మీరు మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నారా? విభేదాలు కల్పించకుండా మనం దూరంగా ఉండటం మాత్రమే కాక సమాధానకర్తలుగా మనం చురుకైన పాత్ర పోషిస్తూ కలహంతో విడిపోయిన వారిని సమాధానపరచడానికి మన శాయశక్తులా ప్రయత్నించాలి. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ విధంగా తీర్మానం చేయండి. సమాధానం కలిగించే మాటలు పలకడానికి సర్వ ప్రయత్నం చేస్తూ అనైక్యత కలిగించే ప్రతి మాటను నివారిస్తాను. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.